ఖమ్మం జిల్లా తాజా రాజకీయం చెప్తుందేంటి? తుమ్మల నామ కలిసిపోయినట్లేనా? వీళ్ళిద్దరి మధ్య వివాదాలు సమసినట్లేనా? ఖమ్మం జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుకున్న ప్రతిసారి ముందుగా వినిపించే పేర్లు తుమ్మల, నామ. జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన నేతలు వీళ్ళిద్దరు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న ఈ ఇద్దరు నాయకులు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత తుమ్మల ముందుగా తెలుగుదేశం పార్టీని వీడారు. అయితే నామ మాత్రం టీడీపీలోనే కొన్నాళ్ల పాటు కొనసాగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నామ టీడీపీ తరపున పోటీ చేసి పరాజయం చెందారు. ఈ మధ్య టీఆర్ఎస్ లో చేరి ఖమ్మం పార్లమెంట్ టికెట్ సాధించుకున్నారు. నామాతో విభేదాల వల్లే తుమ్మల టీడీపీని వీడారని అప్పట్లో ప్రచారం జరిగింది. టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉండేవి. 2014 ఎన్నికల వేళ తుమ్మల కోరిన సీటు ఇవ్వకుండా నామ అడ్డుపడ్డారని ప్రచారం జరిగింది. నామాకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు కినుకు వహించారు. చివరికి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ తర్వాత తుమ్మల టీఆర్ఎస్ దరి చేరడంతో ఇద్దరివి వేరువేరు పార్టీలు, వేరువేరు దారులు అయ్యాయి. అయితే మళ్లీ ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీ కిందకు చేరుకున్నారు. 2009లో టీడీపీ టికెట్పై ఖమ్మం ఎంపీగా ఎన్నికైన నామా నాగేశ్వరరావు 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్న నామా నాగేశ్వరరావు 3 నెలల్లోనే మనసు మార్చుకున్నారు. సైకిల్ దిగి కారెక్కారు. పసుపు కండువా తీసేసి గులాబీ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు తుమ్మల నాగేశ్వరరావు. పార్టీలో పొడచూపిన వర్గ విభేదాలతో ఆయన పరాజయం చెందారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా బహిరంగంగానే చెప్పారు. ఖమ్మం జిల్లాలో పార్టీ ఓటమికి తమలో తాము కత్తులతో పొడుచుకోవడమే కారణమన్నారు. ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని ఏకం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు ఖమ్మం లోక్సభ టికెట్ ఇచ్చినా అంతా సమర్థిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా నామా నాగేశ్వరరావును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న తుమ్మల, నామా మధ్య విభేదాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి సమసిపోయినట్లే కనిపిస్తోంది. ఇద్దరు ఒకే వేదికపైకి వచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కలిసి వ్యూహరచన చేస్తున్నారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే పార్టీలో వర్గ విభేదాలకు పూర్తిగా చెక్ పడినట్లేనని పార్టీలో అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.